వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ బెండకాయ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. రెగ్యులర్గా ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, అందరూ ఇష్టంగా కూడా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ బెండకాయ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బెండకాయలను నీట్గా వాష్ చేసుకొని బెండకాయలు ఆరిన తర్వాత ఇలా ఎడ్జెస్ తీసేసి పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అన్ని బెండకాయలు ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయలను ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి దాదాపు ఒక 1/2 కేజీ బెండకాయలు ఉంటాయండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బెండకాయలను పక్కన పెట్టేసుకుందాం. బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైలో మరింత టేస్ట్ని ఇచ్చేది ఈ శనగపిండి అండి. ఇప్పుడు శనగపిండి 1/2 కప్పు తీసుకున్నాం కదా, ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడే ఉప్పును కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. సో రుచికి సరిపడే ఉప్పును వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ శనగపిండిలో బాగా కలిసిపోవాలండి. సో అంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపిండిలో ఉండలేమి ఉండకూడదండి. సో ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలకు శనగపిండిని బాగా పట్టించాలండి. అందుకోసం పిండి అంటేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి బెండకాయ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే ఒకేసారి కాకుండా కొద్దిగా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ శనగపిండిని బెండకాయకి మంచిగా కోట్ చేసాం కదా, ఇలా కోట్ చేసేటప్పుడు మనకు శనగపిండి ఎక్కడ పొడిగా కనిపించకూడదండి. సో శనగపిండి అలా ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా బెండకాయ ముక్కలకి శనగపిండిని మంచిగా పట్టించాం కదా, ఈ విధంగా పట్టించిన తర్వాత ఈ బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో పోపు దినుసులను వేసుకోవాలి. ఈ పోపు దినుసులలో ఏమేమి వేసానంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పును వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా వేపుకున్న తర్వాత ఇందులో ముందుగా పక్కకు పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలను ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. సో ఈ వేసుకున్న బెండకాయ ముక్కలను మంచిగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలోనే ఉంచాలండి, హైలో అస్సలు పెట్టకండి. ఇంకా బెండకాయ ముక్కలను మధ్యలో కలుపుకుంటూ ఇవి క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ విధమైన వెజిటేబుల్ ఫ్రై చేసినా ఆ వెజిటేబుల్ ఫ్రై క్రంచీగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల ఆవిరికి మనం ఫ్రై చేస్తున్న వెజిటేబుల్ మెత్తబడిపోతాయి. సో ఏ ఫ్రై చేసినా మూత పెట్టకండి. చూడండి, బెండకాయలు కొద్దిగా వేగి మనకు రంగు కూడా మారాయి కదా, ఇంకాస్త వేపుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉందండి. ఒకవేళ మీకు ఈ బెండకాయలు ఫ్రై అయ్యాయో లేవో తెలియడానికి ఒక బెండకాయ ముక్కను తీసుకొని నోట్లో వేసేసుకోండి. అది క్రంచీగా ఉంటే మనకు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మనకు బెండకాయలు చక్కగా వేగిపోయాయి, శనగపిండి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ బెండకాయ ఫ్రై పప్పుచారులోనైనా లేదా ఏదైనా పప్పులో అయినా లేదా పచ్చి పులుసులో అయినా చాలా బాగుంటుందండి. అంతేకాదు చపాతీ పుల్కలో అయినా బాగుంటుంది.
ఈ బెండకాయ ఫ్రై చేసినప్పుడు దీనికి కాంబినేషన్లో మామిడికాయ పప్పుని చేశానండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వడ్డిస్తున్నాను. ఇప్పుడే చేసిన బెండకాయ ఫ్రై, అలాగే వేడి వేడి అన్నము, వేడి వేడి మామిడికాయ పప్పు. వేడి అన్నంలోకి వేడి వేడి మామిడికాయ పప్పు అలాగే బెండకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ప్లేట్ ఎంత టెంప్టింగ్గా ఉందో. చూస్తున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఈ బెండకాయ ఫ్రై రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే అందరికీ నచ్చుతుంది కూడా.